Hello all, welcome back to our channel. So students, in this video వార్త లెసన్ గురించి పూర్తిగా ఈ వీడియోలో నేర్చుకుందాము. సో తెలుగు 6th సెమిస్టర్లో 6th లెసన్ వచ్చేసరికి మీకు వార్త అని ఉంటుంది. వార్త నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా యూ కెన్ రైట్ ఇట్. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో తెలుగు సెకండ్ యూనిట్లో మనకి మొత్తం 5 లెసన్లు ఉంటాయి. అందులో మొదటి లెసన్ వచ్చేసి మీకు వార్త అనే లెసన్ నుంచి ఉంటుంది. 7th లెసన్ వచ్చేసి వార్త నిర్మాణం, 8th లెసన్ వచ్చేసి వార్త కథనలు, 9th వన్ వచ్చేసి ఇంటర్వ్యూ, 10th వన్ వచ్చేసి అనువాదం. సో ఈ వీడియోలో వార్త గురించి తెలుసుకుందామా. సో ఆధునిక కాలంలో పత్రికలకు ప్రజల జీవితంలో భాగమయ్యాయి. జర్నలిజం అనేది ఆకర్షణీయమైన ఉద్యోగం కావడంతో పాటు అవకాశాలు కూడా అధికమయ్యాయి. వార్తాపత్రికలు ఎక్కువగా ఉండడం, వార్త రచనలో వైవిధ్యం చూపించే వారికి పదులు పద్యాయనం ప్రాధాన్యం ఇవ్వడం కారణంగా జర్నలిజం ఇప్పుడు ఔత్సాహికులను ఊరించే వృత్తిగా మారింది. సో ఇప్పుడు మన డే టు డే లైఫ్లో వార్త అనేది అంటే న్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని జర్నలిజం అంటాం. సో ఒక న్యూస్ని వెతికి పట్టుకొని దాన్ని మంచిగా పోర్ట్రే చేసి ప్రజలకు తెలియజేసేదాన్ని ఉంటుంది. సో వార్త అంటే ఏంటో అనేది ఈ 6th లెసన్లో మొత్తం నేర్చుకుంటారు. జస్ట్ అబౌట్ వార్త. ఓకేనా. సో వార్త సమాచారం వలన విజ్ఞానం పెరుగుతుంది. సమాచారం పొందిన వాళ్ళు ఆ సమాచారాన్ని అందుకుంటూ వివిధ రంగాల్లో అభివృద్ధి అందుకుంటారు. సమాచారం అందుకోని వారు అన్ని రంగాల్లో వెనుకబడిపోతూ మానవ పరిమిత వికృతి చెందిపోవడంతో ప్రజలు ఎంతో సమాచారం తెలుసుకోవాలి. ఏ సమాచారం తెలుసుకోవాలి అనే విషయాల్లో పరిమితులు వచ్చాయి. కొన్ని సమాచారాల మీద అంశాలు కూడా విధింపబడుతున్నాయి. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఇప్పుడు మనం ఒక విషయం తెలిస్తే ఆ విషయం మీద మనకి ఇంకెక్కువ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఒక పనిని ఎలా చేయాలో అనేది ఒక ఇంటెన్షన్ వస్తుంది. అదే మనకు ఆ విషయం తెలియకపోతే కంపేర్ టు దట్ థింగ్ వీ హ్యావ్ ఇన్ అ బ్యాక్ స్టెప్ నో. సో మనం చాలా వెనుకబడిపోతూ ఉంటాం. సో సమాచారాన్ని ఏదైతే ఒక ఇన్ఫర్మేషన్ ఏదైతే దాచడంని సహజ బలహీనత చెప్పుకోవచ్చు, సామాజిక బలహీనత అని చెప్పుకోవచ్చు. సో న్యూస్ మనకు తెలిసిన న్యూస్ని అందరికీ తెలిస్తే వాళ్ళు కూడా బెనిఫిటే, మనకు కూడా బెనిఫిటే అన్నట్టు చెప్తున్నారు. భారతదేశపు రాజ్యాంగం పౌరుడికి సమాచారం తెలుసుకొని హక్కును కల్పించింది. అది చట్టంగా వచ్చింది. తనకు తెలిసిన సమాచారాన్ని తెలియజేసే స్వాతంత్రం కూడా రాజ్యాంగం ప్రజలకు కల్పించింది. కానీ ఇప్పటికీ కొన్ని దేశాల్లో సమాచార హక్కు లేదు. కొన్ని దేశాల్లో విద్య కూడా అందరికీ అందడం లేదు. సమాచారం తెలుసుకునే అవకాశం ప్రపంచ దేశాలకన్నిటిలో ఒకే విధంగా అమలులో లేదు. సో ఇక్కడ మనకి న్యూస్ అనేది మన ఇండియాలో ఉంది. సో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఎట్ ఎనీ కార్నర్ ఆఫ్ ది కంట్రీ ఆఫ్ అవర్ ఇండియా, ఎక్కడ ఏ మూల ఏం జరిగింది అనేది న్యూస్ అనేది మనకు తెలుస్తుంది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. అదే కొన్ని దేశాల్లో న్యూస్ వినడానికి కూడా గవర్నమెంట్ అనేది పర్మిషన్ ఇవ్వదు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే నార్త్ కొరియాలో ఏ న్యూస్ టీవీలో టెలికాస్ట్ అవ్వాలి అనేది కూడా గవర్నమెంటే నిర్ణయిస్తుంది అనమాట. సో వితౌట్ గవర్నమెంట్ ఇంటర్ఫీరియన్స్ మనం ఏం చేయలేము. ఓకేనా. ఆదిమ మానవుడు సైగలతో తన భావాలను ఫస్ట్ ఆది మానవుడు ఏం చేసేవాళ్ళు, అప్పుడు మనకి భాష తెలుగు, ఇది హిందీ, ఇది ఇంగ్లీష్ అని మనకి ఏం తెలియదు. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, సైగలతోని వాళ్ళ భావాలను, వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ ఫీలింగ్స్ని బయట చెప్పేటోళ్ళు. సో తర్వాత శబ్దాలు పుట్టాయి, తర్వాత ధ్వని వచ్చింది, తర్వాత ఒక భాషలు ఏర్పడ్డాయి, తనకు ఒక లిపి వచ్చింది. ఇట్లాంటివన్నీ డిఫరెంట్ స్టేజెస్ వచ్చినాయి కదా. సో తర్వాత కాగితాలు, న్యూస్ పేపర్ అయిన కాగితాల మీద న్యూస్ పేపర్లు పెట్టించేవారు. మళ్ళీ నెక్స్ట్ తర్వాత ఏమైనా రేడియోలు వచ్చినాయి, పత్రికలు వచ్చినాయి, పుస్తకాలు వచ్చినాయి, టెలిఫోన్, టీవీ, ఇట్లాంటివన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేది వచ్చినాయి. దేనికోసం వచ్చినాయి అని అంటే మనకు ఒక న్యూస్ని షేర్ చేయడం. కంప్యూటర్, సెల్ ఫోన్, మెయిల్, బ్లాగ్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ సమాచారాలు చేరవేసే సాధనాలు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అమెరికాలో ఉన్న ఎవరికైనా, రష్యాలో ఎవరికైనా, ఈవెన్ పాకిస్తాన్లో ఎవరున్నా కూడా మనం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనం హాయ్ అని మెసేజ్ పెడితే ఆ సమాచారం అనేది అక్కడికి వెళ్ళిపోతుంది కదా. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, 1 minute కూడా కాదు, హాఫ్ సెకండ్ కూడా కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. సో సమాచారాన్ని తెలుసుకోవడం ప్రజల హక్కుగా చరిత్రలో రాజులు కొందరు భావించారు.
ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి అదొక హక్కు. వీఆర్ హ్యావింగ్ దట్ రైట్. ఓకేనా. సో జూలియస్ సీజర్ అనే ఒక నిర్మాణ రాతపలికపై చెక్కి వేసేసాడు. అశోకుడు కూడా తన నిర్ణయాలను శిలపై చెక్కించేవాడు. సో మొఘలుల కాలంలో సమాచారాన్ని సేకరించే వార్తాహరులు ఉండేవారు. సో ముందుగల మొఘల్స్ కాలంలో ఏమైపోతుందంటే వార్తాహరులు అని అంటే ఒక పర్సన్ ఉండేటోళ్ళు. సో వాళ్ళు మనం ఇప్పుడు మహాభారతం అట్లాంటప్పుడు ఏం చెప్తుండే, రాయబారిగా కొంచెం పంపిస్తుండే కదా, దాన్ని మనం వార్తాహరులు అని అంటాం. సో ఇట్లా ఉంటుండే. సో ఒక న్యూస్ అనేది ఎట్లా వచ్చింది అనేది ఈ లెసన్లో రాయాలి మా. ఓకేనా. సో వార్త నిర్వచనం అంటే ఏంటి? వార్త అసాధారణ విషయాలను తెలియజేస్తుంది. వానాకాలంలో వర్షాలు కురిస్తే వార్త కాదు. తుఫానుల వలన పంటలు నాశనం అయితే అది వార్త. సో వర్షాకాలంలో వాన వస్తుందంటే అది ఒక న్యూస్ కాదు. ఆ న్యూస్ వల్ల ఏమంటారు, ఒక ఇంటెన్షన్ ఉండాలి. తుఫాన్ల వల్ల పంట పొలాలు నాశనం అయిపోయినాయి. సో సునామీ వచ్చి పంట పొలాలన్నీ నాశనం అయిపోయేది ఒక న్యూస్. మనం డే టు డే యాక్టివిటీస్, ఈరోజు సూర్యుడు ఉదయించినాడు అంటే అదొక ఏమంటారు ఇంపార్టెంట్ న్యూస్ అనేది కాదు కదా. సో ఇంగ్లీష్లో దాన్ని మనం న్యూస్ అని అంటాము. 4 దిక్కుల నుంచి అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, న్యూస్ అనే దాన్ని నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అని అంటావు. మనుషులు తమ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటారు. సాంకేతిక కారణం ఇప్పుడు సమాచారం తెలుసుకునే అవకాశం పెరిగింది. ఆ సమాచారం ఇక దీని గురించి మొత్తం రాసేసేయండి అమ్మా. ఓకేనా. వార్త లక్షణాలు, ఒక వార్త రాయాలంటే ప్రాధాన్యత ఒకటి అనేది ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి సమీపం ఉండాలి. థర్డ్ వన్ వచ్చేసి సంఘర్షణ. ఫోర్త్ వన్ వచ్చేసి సంచలన మార్పు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి అభివృద్ధి. ఈ 5 అయితే కంపల్సరీగా వార్త దాంట్లో ఉండాలి. వార్త నిర్మాణంలో అంటే ఒక న్యూస్ రాయాలంటే దానికి 4 సైడ్ హెడ్డింగ్స్ అయితే కంపల్సరీ. ఒకటి శీర్షిక అంటే హెడ్లైన్ ఒకటి. సెకండ్ వన్ తేదీ అంటే డేట్. థర్డ్ వన్ లీడ్ అంటాము. లీడ్ అంటే విషయ పరిచయం. ఏ టాపిక్ మీద, స్కూల్ మీదనా, కాలేజ్ మీదనా, పొలిటికల్ మీదనా, క్రిమినల్ మీదనా, క్రైమ్ సీన్స్ మీద, దేని మీద అనేసి. బాడీ అంటే విషయ వివరణ, దాంట్లో ఏం జరిగింది. అండ్ లాస్ట్కి ఉపశీర్షిక అంటే ఇట్స్ నథింగ్ బట్ అబౌట్ కన్క్లూజన్ అనమాట. సో ఈ 5 నేర్చుకోండి. 5కి ఏమంటారు మీరు ఇన్ఫర్మేషన్ అనేది రాయాలి. శీర్షిక అంటే ఏంటి, తేదీ అంటే ఏంటి, లీడ్ అంటే ఏంటి, ఉపశీర్షిక అంటే ఏంటి. సో ఇట్లాంటివన్నీ. ఉపశీర్షిక అని అంటే లైక్ ఇంకొక స్మాల్ ట్యాగ్ లైన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రాజా ది గ్రేట్ అని ఒక సినిమా ఉందనుకో, దానికి ఇంకో ట్యాగ్ లైన్ ఉంటుంది కదా, అట్లాంటి ట్యాగ్ లైన్ అనమాట. సో ఇట్లాంటి కొన్ని సినిమాలలో కిందికి వస్తాయి, నాకు గుర్తుకొస్తలేదు కానీ ఆనంద్ సినిమా ఒక కాఫీ లాంటి సినిమా, ఒక కాఫీ లైన్ సంథింగ్ ఏదో ట్యాగ్ లైన్ వస్తుంది కదా. సో అట్లాంటి దాన్ని ఉపశీర్షిక అని అంటాము. అంటే సబ్ టైటిల్ అనమాట. టైటిల్, సబ్ హెడింగ్ అట్లాంటి టైప్. ఓకేనా. సో ఇది వార్త లెసమ్మ. హోప్ యూ హ్యావ్ గాట్ అండర్స్టూడ్ వార్త లెసన్ అనేది అనుకుంటున్నాను. ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. 3 సైడ్స్ అయితే కంపల్సరీగా రాయాలి ఈ లెసన్ నుంచి. So this is all about the video, students. I hope that you have got clarity about this subject. If you are having any further doubts related to this video, you can comment down in the comment section. And coming back to the notes PDF, I have uploaded this notes PDF in a Telegram group. Just try to check out in their Telegram group for the notes PDF. Telegram group link is given in the description as well as the comment box. Okay, I hope everybody started their preparation. So if you're having any doubts, you can comment down. All the videos, important questions videos I have already uploaded. Just check out in our channel. So this is the thing ma. If you like this video, then do like, share, comment and subscribe to our channel and share with all your friends and groups, because this video will be useful for them also. And let me know how you felt about this video. And all the very best for your examination once again, because rock in your exam, because you should score O grade or minimum A+ in your English, right? So see you all in next video, students. All the very best once again. Thank you so much.